ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. రక్షణ యెహోవాది, నీ ప్రజలందరి మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఈ యొక్క కీర్తన దావీదు మహారాజు తన ప్రాణంని కాపాడుకోవడానికి పరిగెడుతున్నప్పుడు, పారిపోతున్నప్పుడు రాయబడిన కీర్తనగా ఆవిర్భవించబడింది. అబ్షాలోం తన మీద చేసిన తిరుగుబాటును బట్టి అనేకులు, తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ దావీదు మీదికి పోరాటం చేస్తారు. కొన్ని వేల మంది ఆయన మీద మోహరించి కూడా ఉన్నారు. అటువంటి సమయాల్లో భయము, ఆందోళన చుట్టూ ఆవరించి ఉన్న సమయంలో దావీదు ఈ కీర్తనలు రాస్తూ ఉంటాడు. ఆయన రాస్తున్నప్పుడు అనేక మార్లు ఆయన నిద్రలేమిడి, భయము అన్నీ అనుభవిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో దావీదు ఒకే ఒక మాట అంటాడు, రక్షణ యెహోవాది. దావీదు దగ్గర ఉన్న కొద్దిపాటి సైన్యం కూడా సామాన్యమైన వారు కాదు. వాళ్ళ యుద్ధనీతియే కానీ, వాళ్ళ బాహుబలమే కానీ, వాళ్ళ శక్తి, వాళ్ళ సామర్థ్యత అబ్షాలోం సైన్యం కంటే రెండంతలు ఉంది. వారు పోరాటం చేస్తే ఎప్పుడో గెలిచుండేవారేమో, కానీ దావీదు అక్కడ పోరాటంకి ఒప్పుకోలే. కన్నీరు గారుస్తూ దుఃఖంతో దేవుడు ముందొచ్చి మొరపెడుతున్నాడు. రక్షణ రావాలంటే, సంరక్షణ రావాలంటే అది కేవలం దేవుడి దగ్గర నుంచి రావాలని. నేను ఈ మాట చెప్పేది కేవలం ఆ యుద్ధంలో జరగబోయే పోరాటం గురించి చెప్పట్లేదు, కానీ మన దినదిన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో జరగబోయే ప్రతి పోరాటం గురించి చెప్తున్నా. భౌతికంగా జరిగే ప్రతి పోరాటం గురించి చెప్తున్నా. నిత్య విమోచన కొరకు జరిగే ప్రతి పోరాటం గురించి చెప్తున్నా. శత్రువైన సాతాను మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాడు. నిత్యం దేవుడి నుంచి నువ్వు ఎట్లా బయటపడతావో, ఎలా విడుదల పొందుతావో అని ఎదురు చూసి నిమిషాన్ని కూడా పోగొట్టుకోవట్లేదు. అలాంటి పోరాటంలో ఇదే మన దేవాది దేవుడైన ప్రభువారు కూడా నిన్ను తన దగ్గర ఉంచుకోవాలని, నువ్వు సంరక్షంగా ఉండాలని, నువ్వు రక్షణ వలయంలో ఉండాలని, నువ్వు క్షేమంగా ఉండాలని, నీ క్షేమం విస్తరించాలని నీ కొరకు ఆయన పాటుపడుతుండు. నువ్వు పడిపోయిన ప్రతిసారి నిన్ను లేవదీయడానికి చేతులిస్తుండు. అటువంటి పోరాటం ఒకవేళ నువ్వు అనుభవిస్తూ ఉంటే, ఈ గత వారం అంతా నీ సొంత ప్రణాళిక మీద ఆధారపడితే, నీ సొంత ఆలోచన మీద ఆధారపడితే, ఒక మనుష్యుడు మాత్రం మీద ఆధారపడితే, నువ్వు వాళ్ళ మీద ఆధారపడొద్దని ఈ యొక్క హెచ్చరిక ఇవ్వబడుతుంది. రక్షణ యెహోవాది. నువ్వు సంరక్షించబడాలి, నువ్వు సంపూర్ణంగా రక్షణ అనుభవంలోకి రావాలి అంటే అది కేవలం దేవుడి వల్లనే అవుతుంది. గనుక అట్టి గొప్ప దేవుడిని ఆశ్రయిద్దాం. అట్టి గొప్ప దేవుడే మన ఆధారం అని చెప్దాం. అట్టి గొప్ప దేవుడు దగ్గర నుంచే మనకు రక్షణ వస్తుంది అని చెప్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీవే మా ఆధారమైనందుకు నీకెంతో వందనాలు. నీ దగ్గర నుండే మాకు రక్షణ వస్తుందని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. దేవా, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చినట్లుగా, దేవా మేము నీ చేత రక్షించబడినట్లుగా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.